గమ్యం వైపు నడిచేటప్పుడు వచ్చే విమర్శలను నీ ఎదుగుదలకు ఇంధనంగా వాడుకోవాలి. అప్పు లేని వారే నిజమైన ధనవంతుడు. అవకాశాల కోసం ఎదురుచూడకు. నీ అవకాశాలను నువ్వే సృష్టించుకోవాలి. డబ్బు మనుషులను దగ్గర చేయొచ్చు కానీ మనసులను కలపలేదు. నువ్వు ఓడిపోయినప్పుడు వచ్చే అనుభవం 100 పుస్తకాలు చదివినా రాదు. ప్రతిభ ఉన్నా లోక్యం లేకపోతే విజయం రావడం కష్టం. సమయాన్ని వృధా చేసేవారిని కాలం క్షమించదు. గెలిచినప్పుడు విర్రవీగకూడదు, ఓడినప్పుడు కురింగిపోకూడదు. నీ ఆస్తిని చూసి వచ్చే బంధాలు అది పోగానే వెళ్ళిపోతాయి. గొప్ప విజయాలు ఎప్పుడు పెద్ద త్యాగాల వల్లే సాధ్యమవుతాయి. మనిషిని లోపల నుండి తీసేసే అతిపెద్ద శత్రువు ఆలోచన. జరగంతాన్ని ఊహించుకొని ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవటం మనుషులకు మాత్రమే తెలుసు. గతాన్ని మార్చలేరు, భవిష్యత్తును ఊహించలేరు. వర్తమానంలో బ్రతకటమే ఆరోగ్యం. అహంకారం మనుషుల బంధాలను నిలువున ముంచేస్తుంది. నేనే గొప్ప అనుకునే అహం మనిషిని ఒంటరిని చేస్తుంది. మరణం ముందు అందరూ సమానమే అని గుర్తించినప్పుడు అహంకారం నశిస్తుంది. ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఆశ మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనీయదు. మనుషులకు మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం. అతిగా ఆలోచించడం, అహంకారం మరియు ఆశ, అసంతృప్తి మనిషి జీవితాన్ని, ప్రశాంతతను నాశనం చేస్తాయి. మనిషిని లోపల నుండి తినేసే అతిపెద్ద శత్రువు ఆలోచన. జరగందాన్ని ఊహించుకొని ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోవటం మనుషులకు మాత్రమే తెలుసు. ఈరోజు కష్టపడితే రేపటి నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వేరొకరి జీవితంతో పోల్చుకోవటం వల్లనే మనిషి ఎక్కువగా బాధపడతాడు. ఉన్నదానితో తృప్తి పడటమే అన్నిటికన్నా పెద్ద ఐశ్వర్యం. వేరొకరి నాశనాన్ని కోరుకోవటం అంటే మీరు విషం తాగి అవతల వారు చనిపోవాలని ఆశించటం లాంటిది. ఈర్ష్య వల్ల అవతల వారికి నష్టం జరగకపోవచ్చు కానీ మీ మనసు మాత్రం కలుషితం అవుతుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి సంతోషించటం అలవాటు చేసుకోవాలి. శరీరానికి వచ్చే వ్యాధులకు మందులుంటాయి కానీ మనసుకు వచ్చే ఈ ప్రమాదకరమైన వ్యాధులకు సహనం, ప్రేమ, తృప్తి మాత్రమే మందులు. కాలం మారినట్లు మనుషులు కూడా క్షణాల్లో మారిపోతారు. బంధాల్లో సర్దుకుపోవటం అంటే ఓడిపోవటం కాదు, బంధాన్ని నిలబెట్టుకోవటం. మాటలతో వచ్చే బంధం కంటే మనసుతో కలిసే బంధం గట్టిది. అపార్థాలు అనేవి చిన్న గోడ లాంటివి. సమయానికి పడగొట్టకపోతే కొండంత అవుతాయి. దూరమైన బంధాలు మళ్ళీ కలిసినా పాత అనుభూతి రాదు. నువ్వెవరినైతే అతిగా ప్రేమిస్తావో వారి వల్లనే ఎక్కువ వేదన అనుభవిస్తావు. నిన్ను అర్థం చేసుకునే ఒక హృదయం నిన్ను పొగిడే 100 నోర్ల కంటే మిన్నా. బంధాల్లో ఆశలు ఎక్కువైతే నిరాశలు తప్పవు. మనుషులు నీతో ఉన్నంతసేపు కాదు, వెళ్ళిపోయాక ఏం మాట్లాడతారనేదే ముఖ్యం. ఒకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవటమే మంచి బంధానికి గుర్తు. వృద్ధాప్యంలో కన్నవాన్ని చూసుకోవటం బాధ్యత కాదు, అది నీ అదృష్టం. డబ్బు సంపాదించుకోవటం ఒక కళ అయితే దాన్ని దాచుకోవటం ఒక తపస్సు. ప్రకృతికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి మాయమవుతుంది. ఇతరుల తప్పుల్ని క్షమించటం నీ మనసుకు నువ్విచ్చే గొప్ప బహుమతి. శారీరక శ్రమ లేని జీవితం రోగాల పుట్ట. చిన్న విషయాలను పెద్దవి చేసి చూసే అలవాటు మానుకోవాలి. మనసులో ఏది దాచుకోకు. ఏడుపొస్తే ఏడ్చే కానీ బాధను దాచకు. ఈరోజు సంతోషంగా ఉండు, రేపటి గురించి అతిగా ఆందోళన చెందకు. మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. నీతో నువ్వు గడిపే సమయమే నీకు నిజమైన బలాన్ని ఇస్తుంది. ఈ సృష్టిలో జన్మించటం ఒక అదృష్టం. అర్థవంతంగా జీవించటమే పరమార్థం. ఆలోచనలు మితిమీరితే అది మానసిక రోగానికి దారితీస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవచ్చు.
ఆరోగ్యానికి మించిన సంపద ఈ సృష్టిలో ఏదీ లేదు. నెగిటివ్ మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి. గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచించి ఈ రోజును పాడు చేసుకోకు. యోగా లేదా ధ్యానం శరీరాన్నే కాదు, ఆత్మను కూడా శుద్ధి చేస్తాయి. నీ సంతోషాన్ని వేరొకరి చేతికి ఇవ్వకు. ఎవరితోనూ అతిగా వాదించకు, అది నీ శక్తిని వృధా చేస్తుంది. వేరొకరి డబ్బుపై ఆశపడటం నీ పతనానికి ఆరంభం. నీ కష్టంపై నీకు నమ్మకం ఉంటే విజయం నీ వెనకాలే వస్తుంది. చిన్న పొరపాట్లే పెద్ద నష్టాలకు దారితీస్తాయి. వ్యాపారంలో నమ్మకం, నాణ్యత లేకపోతే ఎక్కువ కాలం నిలవలేవు. సంపాదన కంటే ఖర్చు తక్కువగా ఉన్నవారు ఎప్పటికీ ఇబ్బంది పడరు. నువ్వు చేసే పనిని ప్రేమించు, అప్పుడే అది నీకు భారం కాదు. ఆలోచనలు మితిమీరితే అది మానసిక రోగానికి దారితీస్తుంది. కాలంతో పాటే మనుషులు మారిపోతారని అందరూ అంటారు, కానీ నిజానికి మనిషి అవసరాలు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వారి ప్రవర్తన మారుతుంది. మౌనంగా ఉండటం అంటే మీరు ఇంకో మార్గం ద్వారా మీ వాదనను కొనసాగించటం. మాట్లాడేటప్పుడు మీ మాట ఎంత బలంగా ఉందో కాదు, అది ఎదుటివారి మనసులో ఎంత లోతుగా దిగుతుందో ఆలోచించు. పుస్తకాలు మౌనంగా, శాంతంగా ఉంటాయి, కానీ వాటిని చదివి అర్థం చేసుకునే వారికి మాటలు నేర్పిస్తాయి. విజయం కోసం నువ్వు ముందుకు వేసే ప్రతి అడుగు కొన్నిసార్లు అందమైన పూలబాట కావచ్చు, కాబట్టి మెల్లగా అయినా సరే అడుగులు ముందుకు వెయ్యి. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. ఓడిపోయిన రోజు ఏడ్చినా తప్పులేదు, కానీ మరుసటి రోజు నువ్వు నిలబడే తీరు ప్రపంచం ఉలిక్కిపడేలా ఉండాలి. ప్రతి మాటకు జవాబు అవసరం లేదు. కొన్ని బాధలు మౌనంలోనే కరుగుతాయి. కొంతమంది మనుషులు దూరంలోనే అర్థమవుతారు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు జీవితం చెప్పే చిన్న చిన్న నిజాలు వినిపిస్తాయి. మాటలు తగ్గిన చోట మీ విలువ మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.